హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి లో ఇన్వెస్ట్‌మెంట్‌లో బిజినెస్ ఐడియాస్ అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. తక్కువ పెట్టుబడితో బిజినెస్ అనేది హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే అంటే స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళైనా సరే ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా అండి. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. చూసి నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా అయితే షేర్ అయితే చేసేసేయండి. చాలామంది అపోహ అంటారో ఆలోచన గానీ, ఏదైనా కానీ వాళ్ళు ఒక ఒక మైండ్ సెట్‌లో ఉంటారు. మన దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకపోతే అసలు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అని చాలామందికి ఉంటుంది. అంటే డబ్బు అంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదండి. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. డబ్బు లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయలేము అని చాలామంది మనము మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది వాళ్ళకి అదే ఆలోచన ఉంటుంది. అలాగే బిజినెస్ చేయాలంటే అరే! ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి అనవసరంగా ఈ అమౌంట్ వేస్ట్ కదా! చిన్న అమౌంట్ అయినా గూడా పెట్టుబడి పెట్టాలి వేస్ట్ కదా! అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీ దగ్గర 5,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నా కూడా మీరు ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ అయితే చేయొచ్చండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజినెస్ ఉంటది గదా! అలా కొన్ని అంటే హౌస్ వైఫ్స్‌కు ఒక రకంగా బిజినెస్‌లు ఉంటాయి. జాబ్ చేసేవాళ్ళు కూడా పార్ట్ టైమ్‌లో కూడా కొన్ని బిజినెస్‌లు అయితే చేస్తూ ఉంటారండి. జాబ్ చేస్తూ కూడా బిజినెస్‌లు అయితే రన్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా బిజినెస్‌లు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇదొచ్చేసి పార్ట్ 1 వీడియోలో నేను 3 అయితే బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను. అలాగే నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో ఎవరికి ఎలాంటి బిజినెస్ సెట్ అయితాయి అనేది నేను ఎక్స్‌ప్లనేషన్స్‌తో సహా వీడియో అయితే చేస్తానండి. అది కూడా తప్పకుండా చూడండి. అది కూడా క్లారిటీగా ఉంటుంది. హౌస్ వైఫ్స్‌కు ఒకలాగా, అలాగే స్టూడెంట్స్‌కి ఒకలాగా జాబ్ చేస్తూ కూడా బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా సరే జాబ్ చేస్తూ కూడా ఇంకా బిజినెస్ కూడా చేసే విధంగా కొన్ని ఐడియాస్ అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మాత్రం లో ఇన్వెస్ట్‌మెంట్‌లో నుంచి బిజినెస్ ఐడియాస్‌లలో 3 ఐడియాస్ అయితే చెప్తాను కదా! ఆ 3 అయితే ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి హోమ్‌మేడ్ ఫుడ్ అండి. ఇది హోమ్‌మేడ్ ఫుడ్ అంటే మనము ఇంట్లోనే ఉంటూ తయారు చేస్తూ వాటిని మనం మంచిగా అంటే మనకు ఆటోమేటిక్‌గా మనకు కొద్దిగా ఏదో ఒక వంట అనేది పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. అంటే చట్నీలు పెట్టడము, లేకపోతే స్నాక్స్ చేయడము, కొంతమంది టిఫిన్స్ చేస్తారు. అలా కొంతమంది మంచిగా లంచ్ అంటే అన్ని ఐటెమ్స్ మంచిగా చేస్తారు గదా! అలాంటి వాళ్ళకు కూడా ఇవి సెట్ అయిపోతుంది. ఇప్పుడు టిఫిను, లంచ్ బాక్సులు, పికిల్స్ అలాగే స్నాక్సు ఇలాంటివన్నీ చేస్తే మీకు దగ్గర స్కూల్ ఉందనుకోండి. స్కూళ్ళలో కూడా మీరు స్నాక్స్ ఒకటి పెట్టుకోవచ్చు. లేదు అంటే గనక కాలేజెసు, ఆఫీస్‌లు దగ్గర ఉన్నా కూడా మీరు ఈజీగా ఇవి అంటే లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్‌లాగా కూడా మీరు డెలివరీ లాగా చేసి పంపించుకోవచ్చండి. ఇది వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్‌స్టాగ్రాము అలా పెట్టేసుకున్నారనుకోండి. ఇప్పుడు చాలామంది బైకుల ద్వారా కూడా బుక్ చేసుకొని అంటే ఊబరు అలాగే ర్యాపిడో వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో కూడా మీరు డెలివరీ లాగా చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్సే ఉంటాయండి. మనం ఒకసారి ట్రై చేయాలి అంతే గూడా. అలాగే ఇంటి పక్కన కానీ అలా మీరు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ కూడా అవసరం లేదండి. ఒక 3,000 నుంచి 10,000 లోపు ఉంటే చాలు. దీనికి మీకు లాభం ఎంతొస్తుందంటే రోజుకు ఒక 500 నుంచి 2,000 వరకైతే లాభమైతే వస్తుందండి. అంటే మీరు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు. ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటే గనుక మీకే తెలుస్తుంది. ఎలా అమౌంట్ పెంచుకోవాలి, ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు టిఫిన్‌కి కూడా చాలా వెరైటీస్ అంటే హెల్తీగా చేస్తే ఒక రకంగా అమౌంట్ తీసుకోవచ్చు. స్నాక్స్ కూడా హోమ్‌మేడ్‌గా హెల్తీగా ఇప్పుడు అందరూ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి హోమ్‌మేడ్‌గా హెల్తీగా చేసి మీరు రీసేలింగ్ అయితే చేసుకోవచ్చండి. ఒక గ్రూప్స్ లాగా క్రియేట్ చేసి కూడా చేసుకోవచ్చు. మీకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటే వాట్సాప్ గ్రూప్‌లలో పెట్టేసామనుకోండి మీరు చేసేది, ఆటోమేటిక్‌గా మీకు వాళ్ళకి అవసరమైతే ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి శారీ రీసెల్లింగ్ బిజినెస్. ఇదైతే గనక బెస్ట్ అండి. చాలా బెస్టు. మీరు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే ఉండదు దీంట్లో. ఒకవేళ బిజినెస్ చేసి ఇంట్లోనే శారీస్ ఉన్నా కూడా ఇది ఇంకా బెస్టు. మీరు ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా అయితే ఇదైతే చాలా బెస్ట్ అండి. మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ మూడిట్లలో నుంచి మీరు దాంట్లో అంటే రీసెల్లింగ్ లాగా అంటే దాంట్లో మీరు యాడ్ అయ్యి అక్కడ ఉన్న చీరలు, ఫోటోస్ అలాంటివన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్‌లలో, ఇన్‌స్టాగ్రామ్ అలాగే ఫేస్‌బుక్‌లలో కూడా పెట్టేసుకొని మీరు రీసెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఉన్న చీరలను కూడా నా ఫోటో అంటే ఆ ఫోటోస్ మీరు ఎంత మార్జిన్ పెట్టేసుకోవాలనుకునేటివి కూడా మొత్తం యాప్‌లో పెట్టేసుకొని కూడా మీరు ఈజీగా అనేది ఎక్కువ కొరియర్ చార్జెస్ అలా ఎక్కువగా ఏమీ లేకుండా కూడా ఈజీగా కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చండి. కాబట్టి మీకైతే ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆన్‌లైన్ శారీస్ బిజినెస్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో అయితే ఉన్నాయి కదా! కాబట్టి మీకు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవి ఎక్కడ తెచ్చుకోవాలని చాలామంది డౌట్‌గా ఉంటుంది కదా! ఎక్కువగా ఇవైతే హోల్‌సేల్ మార్కెట్‌లో తెచ్చుకోవాలండి.
హోల్‌సేల్ మార్కెట్‌లోంచి తెచ్చుకొని మీరు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవడము. ఎంత అంటే మీకు మార్జిన్ అనేది స్టార్టింగ్‌లో కొంచెం తక్కువగా పెట్టుకోండి. దాని తర్వాత ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నా కూడా ఈజీగా అయితే మీరు సెట్ చేసేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రాము, అలాగే ఫేస్‌బుక్‌లో కూడా మీరు ఆహ్, ఫోటోస్ పెట్టేసుకొని రీల్స్ లాగా చేసి కూడా మీరు రీసెల్లింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మీ దగ్గర స్టాకు అంటే మీ దగ్గర స్టాక్ లేకపోయినా కూడా ఓన్లీ ఫోటోస్ ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు అదైతే గన. పక్కన జాబ్ చేస్తూ కూడా ఇవి కూడా చేస్తున్నారు. ఇక దీనికి పెట్టుబడి అంటే ఒకవేళ మీరు జీరో పెట్టుబడి అని చెప్పాను కదా! అలా కాకుండా మీరు ఇంట్లోకి తెచ్చుకొని కూడా మీరు బిజినెస్ చేయాలని కూడా 5,000 నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో ఒక్క శారీకి మీరు 50 లేకపోతే 100, 200 లోపు మీరు మార్జిన్ అనేది పెట్టేసుకోవాలి. అంటే శారీస్‌ని బట్టి కూడా మీరు మార్జిన్ అనేది పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల మీకు ఎంత లేదన్నా రోజుకొక 200 అంటే ఒక 2 చీరలు అట్లా అంటే 2, 3 చీరలు పోయినా కూడా మీకు ఈజీగా ఒక 500 అయితే వస్తుంది కదా! కాబట్టి మీరు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా కూడా ఇదైతే చేసేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్‌కైతే ఇది బెస్ట్ అండి. ఇది ఎప్పటినుంచో వస్తుంది. ఇప్పుడేం కొత్త కాదంటే ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్ అవుతుంది. మామూలుగా అయితే ప్రతి ఒక్కరు శారీస్ బిజినెస్ అనేది చేస్తూనే ఉంటారు. ఇంట్లో తెచ్చుకొని కూడా శారీస్ అనేది. ఇప్పుడు ఏందంటే అంటే వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ ఇప్పుడు మనకు జనాలు ఎక్కడ చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడ కొంటున్నారు అనే దాంట్లో నుంచే కదా మనం కూడా బిజినెస్ చేయాల్సింది. కాబట్టి ఎక్కువగా ఆన్‌లైన్‌లో నుంచి చేస్తున్నారు కాబట్టి అందరూ ఫోటోస్ అవన్నీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవడము. ప్రతి ఒక్కరు ఏ బిజినెస్ అయినా వాట్సాప్ స్టేటస్, వాట్సాప్ గ్రూప్స్ అనేది కంపల్సరీ అండి. అలా పెట్టుకోవడం అంటే మీ దగ్గర ఇది ఉంది. మేము ఇది చేస్తాము. మేము ఇంత తక్కువలో చేస్తాం. లేకపోతే మా దగ్గర ఇది ఉంది అనేది గ్రూప్స్ ద్వారానే కదా తెలిసేది. ఇప్పుడు ఇంటి పక్కనోళ్ళు వాళ్ళు ఎవరు చెప్పరు కదా! ఒకరికి ఇద్దరికి తెలియడం కంటే ఇలా ఫోన్‌లలో అయితే గ్రూప్స్ క్రియేట్ చేస్తే ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మంచి ఐడియా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది కూడా చాలా ట్రెండింగ్‌లో ఉంది. నేను చెప్పే 3 కూడా ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటాయండి. ఇప్పుడొచ్చేసి ఇమిటెడ్ జ్యువెల్లరీస్ అండి. ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది. నిన్నటికి ఏదోటికి కూడా గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది కాబట్టి అందరూ గోల్డ్ అనేది కొనలేరు. కాబట్టి ఈ గోల్డ్ కొనకపోయినా కూడా ఇమిటెడ్ జ్యువెల్లరీస్ అనేది ఎక్కువగా కొంటూ ఉంటారు. కాబట్టి ఈ జ్యువెల్లరీని మీరు హోల్‌సేల్ షాప్‌లోకి వెళ్లి తెచ్చుకొని మీకు మార్జిన్ కూడా ఒక దాని మీద మీకొక ఐడియా అంటే స్టార్టింగ్ అనుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే ఎక్కువగా మార్జిన్ పెట్టుకోకుండా డిజైన్స్‌ని బట్టి మెటీరియల్‌ని బట్టి కూడా మీరు మార్జిన్ అనేది పెట్టేసుకోవాలండి. ఒక్కొక్కసారి మార్జిన్ లేకుండా కూడా మనం సేల్ చేయాల్సొస్తుంది. అలాంటి టైంలో కూడా ఆఫర్స్ పెట్టేసుకోవాలి. ఆఫర్స్ పెట్టడం వల్ల కూడా మీకు సేలింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. మనకు అమౌంట్ ఎక్కువగా వస్తుంది. ఆహ్, మనకు నష్టం రాకుండా మీరు ఎప్పుడు అంటే ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తక్కువ అంటే క్వాలిటీ తక్కువ ఉండేది తీసుకొచ్చి మనం ఎక్కువ రేట్‌కి అమ్మకుండా క్వాలిటీ బావుండాలి. రేట్ పెట్టినా కూడా మరి వాళ్ళు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మన షాప్‌కొచ్చే విధంగా మీరైతే ఈ బిజినెస్ అనేది చేయాలండి. క్వాలిటీ అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి కూడా మనకు ఎక్కువగా బిజినెస్ అయితే జరుగుతుంది. ఏ బిజినెస్‌లో అయినా కూడా. కాబట్టి ఇమిటెడ్ జ్యువెలరీ కూడా చాలా మంచి ట్రెండింగ్‌లో ఉంటుంది. దీనికి గూడా ఎక్కువగా పెట్టుబడి అవసరం లేదండి. 5,000 నుంచి పెట్టుబడి అయితే పెట్టుకోవచ్చు. ఇక చెప్పాను కదా ఇందాకే ఇన్‌స్టా, వాట్సాప్ అలాగే దీనికి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఎగ్జిబిషన్స్ అండి. శారీస్ కూడా ఎగ్జిబిషన్స్‌లో ఇప్పుడు ఎక్కువగా పెడుతూ ఉన్నారు. ఎగ్జిబిషన్స్‌లలో కూడా మీరు పెట్టుకోవచ్చు ఇవి జ్యువెల్లరీస్ అనేది ఎక్కువగా లేడీస్ కస్టమర్స్‌కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇవి ఎక్కువగా లేడీసే యూజ్ చేస్తుంటాం కాబట్టి మనకు చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. అలాగే క్వాలిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు పెట్టే ఇప్పుడు మీరు ఒక చైను 200 పెట్టారంటే దానికి తగ్గ క్వాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. మీకు ఐడియా ఉంటుంది కదా! ఫస్ట్ టైమ్ చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. తర్వాత తర్వాత నుంచి మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. అది చాలా చాలా ఇంపార్టెంటు. మీకు బిజినెస్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మొత్తం తెలుసుకొని మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.